వాటి మీద ఆధారపడి అక్కర్లేని చేతబడులని, క్షుద్ర పూజలని, శవ పూజలని, నా పిండాకుడు పూజలని అన్ని వైపులా చేస్తున్నారు. వాటి వల్ల ఏ రకమైన ఉపయోగము ఉండదు సరికదా. ప్రాణాలకి హాని ఏర్పడుతుంది, జీవితాలు నాశనం అవుతాయి, అన్ని రకాలుగా ఇబ్బందులే ఉంటాయి తప్ప ఒక్క రూపాయి ఉపయోగం ఉండదు. ఇది ముందు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఓకే ఓకే చెప్పు నాన్న, అడుగు అడుగు అడుగు. ఈ పాప విషయంలో కూడా మరి పాప సాధారణంగా ఆ వయసులో ఉన్న పాప ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి. ఆ పాప కనిపించకుండా పోవడం అంటే ఎవరైనా నిజంగానే మీరు అన్నట్టు ఈ సమయంలో, ఈ అమావాస్య సమయం కాబట్టి వాళ్ళు అలాంటి పిచ్చి పనులు చేయడానికి ఆ పాపని ఏమన్నా తీసుకెళ్లాలని అవకాశం ఉంది. ఓకే, ఖచ్చితంగా ఖచ్చితంగా అవకాశం ఉంది. ఒకటి, ఇప్పుడు అక్కడ మీరు ఆ శునకం, ఆ కుక్క ఏదైతే ఉందో అది వెళ్ళింది, తిరిగి వచ్చింది, చచ్చిపోయింది అన్నారు, అవునా? అవును. దాన్ని పూర్తిగా గమనిస్తే ఆ కుక్క యొక్క మృత కళేబరం మీద మీకు కొన్ని ఆనవాళ్లు కనిపిస్తాయి, కొన్ని గుర్తులు కనిపిస్తాయి. అవి దానికి ఏదన్నా పదార్థాలు పెట్టి దాని చావుకి కారణమయ్యారా అనే అనుమానాలు వస్తాయి. ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తే కొంత మేరకు వాళ్ళకి ఒక అవగాహన వస్తుందని నేను తెలియపరుస్తున్నా. ఓకే, అంటే అలాగే పసిబిడ్డ వెళ్ళిపోయి 8వ 9వ రోజులు అయింది, అవునా? అవును, 9వ రోజు. అందరూ జల్లెడ పట్టారు, వెతుకుతున్నారు, అవునా? పాప మృతదేహం ఏమన్నా కనబడిందా? లేదండి. పాప ఆనవాలు దక్కిందా? లేదు. అంటే ఖచ్చితంగా ఇటువంటి కొన్ని నీచ స్థితిలో చేసేటటువంటి పూజల కోసం పాపని అనవసరంగా వాళ్ళు వినియోగించే క్రమంలో ఉన్నారా అని తేటతెల్లమవుతోంది, చాలా క్లియర్గా తేటతెల్లమవుతోంది. ఈ అమావాస్య కోసం ఆ పసిబిడ్డ ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు కదా. ఏమీ ఉండదు, వాళ్ళు దొరికితే జైలు పాలవుతారు తప్ప వాళ్ళకి ఏమీ వచ్చి చావదు, దక్కి చావదు. ఇది మాత్రం తథ్యం. అయితే గురువు గారు, మిమ్మల్ని అడగడానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు. ఇప్పుడు రేపు అమావాస్య కదా, ఒకవేళ ఇలాంటి క్షుద్ర పూజలు చేయడానికే నిజంగా పాపను తీసుకెళ్లాలి ఒకవేళ అనుకుంటే, పాప ఇప్పటికీ బతికే ఉందా? ఇవాళకి బతుకుందని అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటి, మనము ఎప్పుడూ కూడా ఒకరి మరణాన్ని ముందుగా మాట్లాడడం ధర్మ విరుద్ధం, ఒకరి చావుని ముందుగా మాట్లాడడం ధర్మ విరుద్ధం. చాలా మంది అంటారు, వీడి ఇన్నాళ్లలో పోతాడు, వీడికి మరణం ఉంది అని చాలా మంది మాట్లాడతారు. అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. కాకపోతే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న, పాప బ్రతికి ఉందా అని అడిగావు. నేను నారసింహుడి బిడ్డగా నేను చెప్పేది ఏమిటంటే, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పాప చక్కగా ఉండాలని మనిషిగా నేను కోరుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా 48 గంటల్లో పాపని వాళ్ళు ఏ రకమైన ఉపచర్యలకి గురి చేస్తారా అని భయంగా కూడా ఉంది. పాప స్థితి మాత్రం అత్యంత హీనంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. పాపని ఇబ్బంది పెట్టే విధానం చాలా కొనసాగుతోంది. 7 రోజులుగా పాపని హింసిస్తున్నారు, పాపని ఇబ్బంది బాగా పెడుతున్నారు వాళ్ళ కోసం. ఇప్పుడు పాప గనక మృతదేహంగా ఉండుంటే ఈ పాటికి మన పోలీసు బిడ్డలు కానీ, ఆ తర్వాత ఏజెన్సీలో ఉన్నటువంటి పౌరులు కానీ దాన్ని వెతకడం కోసం, ఆ పాపను వెతకడం కోసం వచ్చిన వాళ్ళు కానీ ఇంతమంది ప్రయత్నం చేస్తున్నప్పుడు దొరకలేదు అంటే పాప ఊపిరితో ఉన్నట్టుగా, అమావాస్య కోసం వీళ్ళు వాడుకునే విధంగా ఉన్నట్టుగా కొంత అర్థమవుతోందిగా. ఏనా? అవునా కాదా? ఇప్పుడు మన పోలీసు యంత్రాంగానికి చక్కటి అవగాహన ఉన్న, ఆధునికత సాంకేతిక విలువలు కలిగినటువంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటి ద్వారా ఎంతో మందిని చాకచక్యంగా పట్టుకుంటున్నారు. పసిబిడ్డ ఇంతవరకు దొరకలేదు అంటే వాళ్ళు పసిబిడ్డ మృతదేహం అనేదాన్ని నేను మాట్లాడకూడదు. కానీ ఒక చిన్న ఆశ ఏంటంటే, బతికి ఉందేమోనని ఆశపడుతున్నాను కానీ కన్ఫామ్ గా నేను మాట్లాడకూడదు. రేపటి రోజు అంటే 48 గంటల తర్వాత పాపకి సంబంధించిన పూర్తి సమాచారం మీ అందరికీ దక్కుతుందని తప్పక చెప్పగలను. ఓకే, అంటే లాస్ట్ 24 నుంచి 48 అవర్స్
లాస్ట్ 48 గంటలు మాత్రమే ఇప్పుడు పాపను దక్కించుకోవడానికి కాపాడడానికి ఉన్న సమయం అనుకోవాలా ఒక రకంగా శర్మ గారు? 48 గంటలలో పాపకి సంబంధించిన పరిపూర్ణమైన సమాచారం మీ అందరికీ అందుతుంది. పాప వెళ్ళిన స్థలం నుంచి దక్షిణం వైపు వెళితే ఖచ్చితంగా వాళ్ళకి కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది, వాళ్ళకి కొన్ని ఆనవాళ్లు కలిగే అవకాశం ఉంటుంది. ఆ పాపకి ఏ రకమైనటువంటి పదార్థాలు తినిపిస్తున్నారు అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ పాప వెళ్ళిన వైపు మాత్రం దక్షిణ దిశగా మాత్రం ఆ పాపకి ఇబ్బంది ఉందని ఖచ్చితంగా చెప్పచ్చు. దక్షిణం వైపు అయితే వెతకాలి అని అంటున్నారా? దక్షిణం వైపు ఎక్కువ అవకాశం ఉంది అంటున్నా. ఓకే, రైట్, అది రైట్. ఒక్కసారి మీరు రాఘవ శర్మ గారు మీరు ఒక్కసారి లైన్లోనే ఉండాలి. మనతో పాటు మరొక స్వామీజీ ఉన్నారు, గట్టుపల్లి సురేష్ స్వామీజీ. స్వామీజీ, వెల్కమ్ టు ఆర్టీవీ. స్వామీజీ నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను స్వామీజీ. పాప గురించి మీరు మీ అభిప్రాయం చెప్పండి. ఈ అమావాస్యకి పాపకి సంబంధం ఉందని మీరు కూడా భావిస్తున్నారా ఏంటి? సురేష్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సురేష్ గారు. పాపకి ఈ అమావాస్యకి సంబంధం ఉందని అనుకుంటున్నారా? పాపకి అమావాస్య కంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినటువంటి అతను ఎవరో నాకు తెలియదు, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. రాఘవ శర్మ గారు. ఓకే, ఎవరు కూడా నాకైతే ఏం కనిపించట్లేదు, బట్ ఓకే, అందరికి కూడా నమస్కారం. ఇక్కడ నేను చెప్పిన దాని ప్రకారంగా చూసినట్టయితే గనక ఎప్పుడైతే పాప ఇప్పుడు మిస్ అయిపోయి ఉన్నారో అప్పటి నుంచి కూడా నేను అన్ని రకాల మాధ్యమాలలో కూడా చెప్తూ ఉన్నాను, అన్ని రకాల మాధ్యమంలో కూడా చెప్తూ ఉన్నాను, చూసిస్తున్నాను. ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఆ పెండిలం ద్వారా కూడా చెప్పడం అనేది జరుగుతా ఉంది. ఆల్రెడీ మనకి వీడియోస్ కూడా ఎంతవరకు వైరల్ అయినాయి అంటే వాళ్ళ మదర్ గారు వాళ్ళ అందరూ కూడా మాట్లాడే పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ వారు కానీ మన సిటీలో ఉన్నటువంటి డీజీపీ సైతం కూడా నాతో మాట్లాడే పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కూడా నాతో మాట్లాడే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఏదైతే మనము చెప్పినటువంటి గత 4 రోజులుగా మనం చెప్తూనే ఉన్నాం, దక్షిణ వైపు భాగం నుంచి పరవడ వైపు భాగం ఉన్నటువంటి ఎల్ షేప్ ఏదైతే ఉందో ఈ ఎల్ షేప్ భాగంలో వెతకడం ద్వారా పాప దొరికేటువంటి అవకాశాలు బాగా ఉండొచ్చు అనేది మనం అనుకుంటూనే చెప్తూ ఉన్నాను. ఇది ఎలా ఉందంటే కనుక వర్షం పడుతుంది కదా అని చెప్పేసి అని ఎవరో చెప్తే నిజమే కదా అని చెప్పి ఊరందరికి మనం మెసేజ్ చేసినట్టుగానే చెప్తూ ఉన్నారు అందరూ కూడా. సంతోషం. ఇప్పుడు ఒక గురువు గారిని గౌరవించేసి ఆ గురువు గారు చెప్పింది చెప్పడం అనేది చాలా గొప్ప విశేషం. ఆ గురువు గారు గౌరవించడం కూడా గొప్ప విశేషం. కాబట్టి ఇక్కడ పాప విషయానికి మనం చూసినట్టయితే కనుక పాప విషయానికి మనం వచ్చినట్టయితే కనుక ఇప్పుడు ఎక్కడైతే మిస్ అయిపోయిందో ఆ పాపతో పాటు కుక్క కూడా మిస్ అయిపోవడం ఒకటైతే, ఆ కుక్క మళ్ళీ తిరిగి రావడము. ఆల్రెడీ నేను ముందుగానే చెప్పాను, కుక్క వెళ్ళినప్పుడు కుక్కని నమ్ముకొని మనం పోలీస్ వ్యవస్థ వెళ్ళినప్పుడు 10 బృందాలుగా వెళ్ళినప్పుడు ఏదైతే ఉందో అప్పుడే నేను చెప్పున్నాను పాప దొరికేటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఎక్కడైతే 320 కిలోమీటర్ పరిధిలో ఉందో అక్కడే పాప దొరుకుతుంది అని కూడా నేను వివరించున్నాను ఆల్రెడీ కూడా. ఏంటంటే సురేష్ గారు 320 కిలోమీటర్ల దూరంలో ఉందా పాప? అవునండి, 320 కిలోమీటర్ల దూర పరిధిలోనే ఉండొచ్చు అని కూడా చెప్పున్నాను. ఏదైనా స్వామీజీ ఆవరణలో కానీ స్వామీజీ అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో కానీ కొండల గృహాల్లో కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పున్నాను. పాపని హింసించిన పరిస్థితి ఏమి లేదు. పాపని ముందుగా అక్కడ ఉన్నటువంటి అమ్మవార్లకు కానీ స్వామివార్లకు కానీ ఇచ్చేటువంటి ఆహార ప్రదంగా చేసుకునే పద్ధతుల్లో పాపకి కను చూపు మేర పాపకి కంటి మేర మీద కూడా ఎక్కడ వెంట్రుక మందం కూడా ఎక్కడ బ్లడ్ బయటికి రావడానికి లేదు. హింసించారు ఏం ఉండదండి. పాపని చాలా బ్రహ్మాండంగా చూసుకునేటువంటి విధం అయితే ఉంటుంది. ఎక్కడైతే అమ్మవారికి స్వామివారికి ఈ యొక్క దీక్షలు తీసుకునేవారు కావచ్చు, స్వాములు కావచ్చు, అఘురాస్ కావచ్చు, పేర్లు అనేకమైన ఉండొచ్చు, వారు ఏదైనా ఇక్కడ అమావాస్య సందర్భంగా జ్యేష్ఠ మాసం అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి అమావాస్యకి ఈ సాధువులకి గురువులకి సన్యాసులకి దరిద్రులకి వీళ్ళందరికీ కూడా మంత్రోచ్చారణ అంటే తంత్రం ద్వారా ఎదుటి వాళ్ళని నాశనం చేయాలి, దేశాన్ని ప్రపంచాన్ని ఉగ్రవాదుల కన్నా కూడా తాలిబాన్ల కన్నా కూడా ప్రపంచాన్ని నాశనం చేయాలి, ఆడపిల్లల్ని హింసించాలి, అటువంటి దరిద్రులు అందరూ కూడా నేర్చుకున్న విధవాళ్ళందరూ కూడా చెడు చేయాలని తత్వంతో ఉన్నవారు చంటి పిల్లల్ని 7 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా అపహరించి 30 రూపాయల నుంచి 300 రూపాయల వరకు కోస్టల్ ఏరియాస్ లో కొనేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దీని మీద నా మీద కూడా మాట్లాడడం జరుగుతా ఉంది. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఇది జ్యేష్ఠ మాసం వచ్చే అమావాస్య. రైట్ సురేష్ గారు, మీరు ఒక్కసారి అలానే లైన్లో ఉండండి. రాఘవ శర్మ గారు మీరు చెప్పండి, పాపకి ఇంత గాయం కూడా అవ్వలేదు, పాప కనుపాప మీద ఇంత గాయం కూడా అవ్వలేదు, తను సురక్షితంగా ఉంది అంటూ సురేష్ గారు మాట్లాడుతున్నారు. మీరేమంటారు రాఘవ?